హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి మా పిల్లలు వాళ్ళ సేవింగ్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ స్కూల్ ఫీజుకి వాళ్ళు వంతుగా సాయం నాకు ఎలా చేస్తున్నారు అనేది నేను చూపిస్తానండి వీడియోలో. అంటే చాలామందికి సేవింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది, కాకపోతే ఇప్పుడున్న ఖర్చులకి మనం సేవ్ చేయాలంటే అస్సలు చేయలేమండి. నేను మా పిల్లలకి ఎలా అలవాటు చేశానని చెప్తాను. ఇది కూడా నేను ఏదో స్టార్టింగ్ నుంచి మా పిల్లలు సేవ్ చేసేస్తున్నారని నేను చెప్పట్లేదండి. వాళ్ళకి ఈ మధ్య ఒక 8-9 మంత్స్ నుంచి నేను వాళ్ళకి అలవాటు చేసిన సేవింగ్స్ అండి ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి మెయిన్ అలవాటు చేయాల్సింది బయటన డబ్బులు పెట్టి ఏది కొనుక్కోకూడదు అని చెప్పాలండి. ఎందుకంటే మనకి వీలైనంత వరకు మనమే వాళ్ళకి బ్రేక్ కానీ ఏదైనా ఇచ్చామంటే వాళ్ళు మ్యాక్సిమం బయట డబ్బులు అనేది ఖర్చు పెట్టరండి. నేనైతే మా పిల్లలకి అలానే అలవాటు చేశాను. ఎప్పుడు కూడా బయటని కొనుక్కోవడం అనేది నేను అలవాటు చేయలేదండి పిల్లలకి. నేను కాయిన్స్తోనే సేవ్ చేయడం నేర్పించానండి. అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిల్లర పడేస్తాం కదండి. ఇది మనం చిల్లరనే అనుకుంటామండి, కానీ ఎక్కువ చిల్లర కూడితే అది ఒక అమౌంట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంట్లోనే ఎక్కడైనా చిల్లర పడేసినా పిల్లలు వెంటనే తీసి డిబ్బీలో వేసుకుంటారండి. అలానే కొత్తగా ఏమైనా కాయిన్స్ వచ్చినా సరే పిల్లలకి ఇస్తాను, డిబ్బీలో వేసుకొని అది ఎక్కడ ఖర్చు పెట్టమండి. పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు సేవ్ చేసుకుంటారు. అలానే డైలీ 10 or 20 రూపీస్ ఇస్తామండి. ఎందుకంటే మనం 10 రూపాయలు అనుకుంటాం, కానీ ఆ 10 రూపాయలు మన చేతిలో ఉంటే అంతసేపు ఉండదండి, దీనికి అయిపోతుంది. అదే మనం పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు సేవ్ చేసుకునే అలవాటు వాళ్ళకి వస్తుంది. మనకి ఒక 10 రూపాయలు పక్కన ఉంటుందండి. అది 10 రూపాయలే కాకపోతే ఆ 10 పేరుకి ఒక అమౌంట్ అవుతుంది. అందుకే నేను 10 కానీ 20 కానీ ఇస్తానండి. ఇలా పిల్లలు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటని కొనే అలవాటు లేకపోతే పిల్లలు అమౌంట్ ఈజీగా సేవ్ చేసుకోగలరండి. ఇది మా పిల్లలు నెక్స్ట్ ఎవరైనా అమౌంట్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినా, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అవ్వని, మా అత్తయ్య వాళ్ళు అవ్వని ఎవరైనా ఇచ్చినా సరే మా పిల్లలు వెంటనే అమౌంట్ అనేది డిబ్బీలో వేసుకుంటారండి. మాకు ఇవ్వడం కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం కానీ చేయరు. వెంటనే అమౌంట్ అనేది డిబ్బీలో వేసుకొని ఉంచుకుంటారు. ఇలా మా పిల్లలు ఫీజు ఎలా హెల్ప్ చేస్తారంటే 4 మంత్స్కి ఒకసారి టర్మ్ ఫీజు పే చేయాలండి మా పిల్లలది. అలా 4 మంత్స్కి ఒకసారి డిబ్బీ అనేది తీసేసి మళ్ళీ కొత్తది పెడతానండి. ఆ 4 మంత్స్ అమౌంట్ ఎంతైతే అంత, మిగతా అమౌంట్ నేను కలిపేసి వాళ్ళ టర్మ్ ఫీజు అనేది పే చేస్తానండి. అది 1000 అవ్వని 2000 అవ్వని వాళ్ళ దాచుకునే అమౌంట్తో వాళ్ళ ఫీజు కట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఓకే, మేము రూపాయి దాచుకుంటే మాకు యూజ్ అవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుందండి. మేము పిల్లలకి మనీ సేవింగ్ ఇలా నేర్పించామండి. అంటే ఏదో ఎక్కువ దాచేయాలని కాదు, కాకపోతే వాళ్ళు రూపాయి దాచుకునే అలవాటు వాళ్ళకి రావాలని మేము థాట్తోనే మేము పిల్లలకి మనీ సేవింగ్ అనేది నేర్పించాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు తెలిసిన మనీ సేవింగ్ టిప్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక ఇద్దరికి షేర్ అవుతుందండి. ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. మీకు యూజ్ అవ్వకపోయినా ఎవరికొకరికి యూజ్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.